Kshatriya College of Engineering, Armoor. Accredited with NAC A grade. నేషనల్ హైవే 63 నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో 40 acres campus. NCC, NSS for boys and girls. R&D Microsoft Innovation Center. Digital library and e-journals with NME ICT. Digital classrooms. Some of our prominent placement activities. విద్యార్థులకు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ వసతి కలదు. నిజామాబాద్ నుండి కాలేజ్ బస్ సౌకర్యం కలదు. Courses offered. BTech, MBA, Polytechnic. కళాశాల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నడుపబడుతున్న సంస్థ. నగరాలకు వెళ్లకుండా తక్కువ ఫీజులో నాణ్యమైన విద్యను అందిస్తూ ఉద్యోగాలే లక్ష్యంగా నడపబడుతున్న సంస్థ క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ కోడ్ KCEA. Admissions contact 77802 38595 9490509688. న్యూస్ కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు బీజేపీ కార్యకర్తలు కార్యాలయం ఎదురుగా జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. చరిత్ర కలిగిన పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇందరు అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ప్రసక్త కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో పరిస్థితి. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఆయా వంచక పాలనలో మన రైతాంగం అన్ని వర్గాల ప్రజలు పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి వాటిల్లుతున్నది. ఈ పవిత్ర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పురంకృతం చేసుకుంటున్నాను. తెలంగాణ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అమరవీరుల సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.
జై తెలంగాణ జై తెలంగాణ జై 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 తెలంగాణ 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 జనాది జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అనే నిదానంతో 2001లో మన తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి 14 ఏళ్ళ విధిగా పోరాటం తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ జూన్ 2 నాడు అపార్టీ డేగా ప్రకటించి తొలి ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా తెలంగాణ రాష్ట్ర సమితి మన భారత రాష్ట్ర సమితి వేల్పూర్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కష్టకాలం ఉన్న తెలంగాణను 2014 తర్వాత మంచిగా చేసిండో కేసీఆర్ రూపుమార్చాలనే ఉద్దేశంతో 10 సంవత్సరంలో దేశంలోనే అగ్రగమనించిన తెలంగాణను ఈ 2.5 సంవత్సరాలలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బస్సు పట్టిస్తున్నారు కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచి మనము ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా మన పాత తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపే రకంగా ఏం చెప్తారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని 125 విగ్రహాన్ని మూసివేయడం జరిగింది. ఈ రకంగా కేసీఆర్ ఏవేవైతే చేసిండో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆపేయడం జరిగింది. ఇట్లా ఏవేవైతే కేసీఆర్ తన మార్క్ తోటి పనులు చేసిండో అటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఆపివేసి వేరే రకం చేయాలని ఆలోచిస్తుంది. కాబట్టి మనం తెలంగాణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు ముక్తగా చేసి ఏదైతే అప్పుడు 10 సంవత్సరాల తెలంగాణలో ఎట్లా ఉండరో ఆ రకంగా మళ్ళీ మనం కోరుకోవాలంటే మనం ఖచ్చితంగా ఉద్యమాల్సిందే. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
ఇక లోకల్ ఎమ్మెల్యే మా బాలకొండ ప్రశాంత్ గారు మాకు మండల స్థాయి నాయకులందరూ కూడా పిలుపునిచ్చారు. రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు తీసుకొని రేపటి నుంచి గ్రామాలలో ప్రజలలో వార్డులలో తిరగాలని చెప్పి ఆదేశించడం జరిగి ఆ రకంగా మనం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్. నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడతాడు మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం, ఎన్నో త్యాగాల అనంతరం ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి ఆనాడు తెలంగాణను సాధించడం జరిగింది. ఎందరో అమరుల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఇవ్వడం జరిగింది. దానికి పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఆనాడు తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో తెలంగాణ యువకులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ పౌరులు ఏదైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసి దేశం మొత్తాన్ని కూడా తెలంగాణ వైపు చూసే విధంగా చేశారో ఆ సన్నివేశాన్ని అంతటినీ పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ గాథను ఘోషను వినిపించి ఆనాడు పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా ఆ బిల్లు పాస్ అయ్యే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. మరి ఈనాడు ఏదైతే ఆశలు ఆశయాలతో తెలంగాణను సాధించుకున్నామో ఆ ఆశలు ఆశయాలు పక్కదోవ పట్టిపోయి స్వార్థపూరిత రాజకీయాలతో, స్వార్థపూరిత ఎజెండాలతో తెలంగాణ కకావికలమవుతున్న సందర్భంలో నేడు తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవైతే ఆశలు ఆశయాలతో ఏర్పరచుకున్న తెలంగాణను మళ్ళీ మనం దక్కించుకోవాలంటే ఈ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. నిధులు, నీళ్లు, నియామకాలు ఏదైతే అంశాలను ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఆనాడు ఉద్యమం చేసినామో అవన్నీ పక్కదారి పట్టిపోయి స్వంత ఎజెండాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతున్నారు. తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో ఈ చర్యలన్నింటినీ గమనించి ఏదైతే అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.